కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత పార్టీ కోసం సొంత బిడ్డను కూడా వదులుకున్న పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 60 లక్షల పైగా కార్యకర్తలున్నారు. ఒక్క బిడ్డ కోసం 60 లక్షల కార్యకర్తల భవిష్యత్తును నేను తాకట్టు పెట్టలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈరోజు సస్పెన్షన్ వేట్ అయితే కేసీఆర్ తీసుకోవడం జరిగింది. సో జాగృతి కార్యకర్తలైతే మండిపడుతున్నారు. కేసీఆర్ని మా నాయకుడు అంటూ సస్పెన్షన్ కారణం మొత్తం హరీష్ రావే అని చెప్పేసి హరీష్ రావుపై కూడా జాగృతి ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం జరిగింది. సో హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి కూడా జాగృతి కార్యకర్తలు రెడీ అయ్యారు. బట్ చివరి క్షణంలో మళ్ళీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. ఓవరాల్గా జాగృతి కార్యకర్తలు చెప్పే వర్షన్ ఏంటంటే, కవితకు అన్యాయం జరిగింది, తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు సపోర్ట్గా జాగృతి సంస్థను నడిపినందుకు మేము సస్పెండ్కి గురయ్యాము. కేవలం పార్టీలో కొంతమంది చేసే వ్యవహారం పార్టీకి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కనుకనే ఏదైతే మొన్న 25 ఏళ్ళ పండుగ జరిగిందో అప్పటి నుంచే కవితకు సంబంధించి ఆ రోజు పార్టీ ఆ రోజు బహిరంగ సభకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే కవిత చెప్పినందుకు అప్పటి నుంచి పార్టీ నన్ను కుట్రబన్నుతుంది, పార్టీలో కొంత నన్ను కుట్రబన్నుతున్నారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో కూడా హరీష్ రావు కానీ లేకపోతే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పై డైరెక్ట్గా అటాక్ అయితే స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది అని చెప్పేసి పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ సోమభరత్ కానీ లేకపోతే తక్కల్పల్లి రవీందర్, సోమభరత్ ఏదైతే పార్టీ వ్యవహారాలకు సంబంధించి క్రమశిక్షణకు సంబంధించి కమిటీలో ఉన్నారు. సో పార్టీ వ్యవహారాలకు ఇబ్బంది కలుగుతుందన్న నేపథ్యంలోనే కవితను సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే ప్రకటించారు. సో తెలంగాణ భవన్ నుంచే ఒక ప్రకటన అయితే విడుదలైంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాల్లో చాలా ఆనందోత్సవాలు అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి. కార్యకర్తలు ఇప్పటికైనా కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే వితిన్ అవర్స్లో లేకపోతే కొన్ని రోజుల్లోనే పార్టీ సస్పెన్షన్ వేసిన సంగతి మనం చూసాం. బట్ కవితకు సంబంధించి మాత్రం దాదాపు 3 నెలల నుంచి ఎపిసోడ్ నడుస్తుంది. ఫస్ట్ టైం అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత అసలు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పేసి ఒక సంచలనమైన ప్రకటన చేశారు. దానికి సంబంధించి కేసీఆర్కు నేను రాసిన లేఖ ఎవరు లీక్ చేశారు అని చెప్పేసి కూడా తను ఆరోపణ చేసింది. ఇప్పటికీ అది అట్లనే ఉంది. లేఖ లీక్ చేసిన వారిని వదిలిపెట్టి కేవలం పార్టీ బాగోగుల గురించి, పార్టీకి సంబంధించి ఏదైతే పార్టీలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు సంబంధించి ప్రశ్నించినందుకే కవితను సస్పెండ్ చేశారా, కేసీఆర్ని తిట్టకుండానే కేవలం ఇదంతా హరీష్ రావు కుట్ర ప్లస్ లేకపోతే సంతోష్ కుమార్ కుట్ర అని చెప్పేసి జాగృతి నాయకులైతే మండిపడుతున్న పరిస్థితి. మరో పక్కన కవిత గతంలో నిజామాబాద్ ఎంపీగా చేశారు. సో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న కొరుట్ల కానీ జగిత్యాల కానీ ఇలాంటి కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికే కవితకు సంబంధించి పార్టీ ఆఫీస్లో ఉన్న ఫ్లెక్సీలు కానీ పోస్టర్లు కానీ ఎక్కడికక్కడికి చింపివేసిన పరిస్థితి. కొన్ని చోట్ల అయితే కవితకు సంబంధించి పోస్టర్లు కూడా తగలబెట్టిన పరిస్థితి కార్యకర్తలు. ఎందుకంటే కవిత చేస్తున్న అన్యాయం సంబంధించి అంటే పార్టీకి సంబంధించి ఏదైనా ఉంటే 4 గోడల మధ్యలో మాట్లాడాల్సిన మాటలు మొత్తం బహిరంగంగా మీడియా గురించి మాట్లాడడం, అసలు హరీష్ రావు మీద మాట్లాడడం ఏంటి అని చెప్పేసి, అసలు హరీష్ రావు ఎంత చేశాడు, హరీష్ రావు ట్రబుల్ షూటర్, కేసీఆర్కు రైట్ హ్యాండ్గా హరీష్ రావు గారు ఉన్నారు, లేకపోతే సంతోష్ కూడా ఉద్యమం నుంచి నిమ్స్ హాస్పిటల్లో కేసీఆర్ వెనకాలనే వీల్ చైర్ పట్టుకున్న సంతోష్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సంతోష్ కుమార్ వాళ్ళ వర్గం కూడా కొన్ని వైరల్ చేస్తుంది. కుటుంబం కోసం కేసీఆర్ కోసం తన సొంత కుటుంబాన్ని దాదాపు 2 దశాబ్దాల తన సొంత జీవితాన్ని కూడా కేసీఆర్ కోసం త్యాగం చేసిన వ్యక్తిని పట్టుకొని అసలు హరీష్ రావుని కానీ లేకపోతే సంతోష్ని కానీ ఎలా అట్లా కవిత కామెంట్ చేస్తుందని చెప్పేసి కవితపై మండిపడుతున్న పరిస్థితి. మరో పక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలో తన తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన కేసీఆర్ ఇప్పుడు కార్యకర్తల కోసం కవితను కూడా సొంత బిడ్డను కూడా బయటికి పంపించేసిన పెద్ద ధీరుడు శూరుడు అని చెప్పేసి కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కూడా పొగుడుతున్న పరిస్థితి. ఓవరాల్గా కవిత కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఇదేనా నిజంగా? అసలు కవిత అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత ఇదంతా ఎందుకు జరుగుతుంది? మొదటిసారి అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత దయ్యాలున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ నిన్న మొన్న ఏదైతే తన కొడుకు గ్రాడ్యుయేషన్కి సంబంధించి కాలేజ్ అడ్మిషన్కి సంబంధించి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా హరీష్ రావుని పార్టీ సీనియర్ లీడర్ని టార్గెట్ చేయడంతో సో పార్టీ అంతా చూసింది. దాదాపు 3 నెలల నుంచి కూడా కేసీఆర్ చాలా వరకు ఓపిక పట్టారు. ఇంకా ఓపిక నశించి కేసీఆర్ ఇదంతా ఒకవేళ పార్టీకి చాలా పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుంది. గతంలో చాలా వరకు ఓపిక పట్టారు. బట్ ఇదంతా కేసీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బట్ కవిత వినలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాల అంచనా అయితే, జాగృతికి సంబంధించి మాత్రం అసలు కవితను కేసీఆర్ను కలవకుండా చేస్తున్నారు, కొందరు కుట్రలు చేస్తున్నారని చెప్పేసి జాగృతి కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అసలు కవిత కేసీఆర్ దగ్గర వెళ్ళడానికి కూడా
అంటే తన సొంత తండ్రిని కలవడానికి కూడా ఇంకొకరు పర్మిషన్ కావాలా? తన సొంత తండ్రికి ఒక లెటర్ రాస్తే అది ఎట్లా లీకేజ్ అయింది? ఇప్పటి వరకు ఆ లీక్ వీరులు ఎవరో ఇప్పటికీ కనిపెట్టకపోలేదు. అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతుంటే తన సొంత బిడ్డ పైన ఇంత కుట్రలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా అటు కేసీఆర్ని ఏమనకుండా అటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కానీ లేకపోతే హరీష్ రావుని కానీ నిన్న ఎపిసోడ్లో ఏదైతే హరీష్ రావుని ఒక్క మాట అన్నందుకు రాత్రికి రాత్రి సస్పెండ్ చేయడం ఏంటి? పార్టీ పుట్టినప్పటి నుంచి దాదాపు అంటే పార్టీ పుట్టుక తర్వాత మధ్యలో ఏదైతే అమెరికాలో మంచి లైఫ్ వదిలిపెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం మా కవిత అన్ని త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమం ఊపిరిగా జాగృతి సంస్థ నిలుపుకొని బతుకమ్మని ఇట్లా విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మను అంటే మాలాగా ఇంత ఇంత ఘోరంగా అవమానించి పార్టీ సస్పెండ్ చేయడం ఏంటని చెప్పేసి ఆ జాగృతి కార్యకర్తలు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే మాత్రం జాగృతి కార్యకర్తల వర్షన్ ఒకలాగా ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఇప్పటివరకు అయితే ఎవరు స్పందించలేదు. కొద్దిసేపట్లోనే మహిళా నాయకురాలు సంబంధించి అంటే ఏదైతే పార్టీలో సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కొంతమంది మహిళా నాయకురాలతో కూడా ప్రెస్ మీట్ పెట్టించేసి కవిత ఎపిసోడ్ గురించి మొత్తం ఓవరాల్గా చెప్పే ప్రయత్నం చేయబోతుంది పార్టీ. కవిత కూడా తన ఎమ్మెల్సీ పదవికి లేకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తారు. మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టనుంది. రేపు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్గా అసలు పార్టీలో జరుగుతున్న అన్యాయాలు మొత్తం ఓవరాల్గా చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పేసి జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. అసలు ఈ సస్పెన్షన్ తర్వాతనే పార్టీ సస్పెన్షన్ తర్వాతనే వెంటనే కవిత ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరాలు చెప్తుంది అని చెప్పేసి మీడియా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. మీడియా మొత్తం ఇప్పుడు కవిత ఇంటి దగ్గరే ఉంది. బట్ కవిత మాత్రం చాలా భిన్నంగా రేపటికి తన ప్రెస్ మీట్ అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో రేపు ప్రెస్ మీట్లో మళ్ళీ కవిత ఏం బాంబు పేల్చనుంది? పిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చాలా అంటే చాలా లైట్ తీసుకుంటున్నాయి కవిత ఎపిసోడ్. అసలు ఎవరు కార్యకర్తలు కూడా మాట్లాడుకోవట్లేదు. నేను చాలా ట్రై చేశాను కార్యకర్తలతో కానీ లీడర్లతో కానీ మాట్లాడించడానికి. కవిత ఎపిసోడ్ అయిపోయింది. ఇక బీఆర్ఎస్లో కవిత ఎపిసోడ్తో సంబంధం లేదు. ఎందుకంటే బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఒక సంబంధించి ఏదైనా సస్పెన్షన్ చేస్తే ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. దాని ముందు హాజరు కావాలి. ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చేశారని చెప్పేసి ఆ కమిటీ ఆ సభ్యులు కానీ లేకపోతే కమిటీకి సంబంధించిన చైర్మన్ కానీ అడిగితే ఎవరైతే వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారో ఆ లీడర్ దానికి సంబంధించిన ఒక వివరణ ఇస్తారో ఆ వివరణ కనుక నచ్చితే ఆ సస్పెన్షన్ ఎత్తివేయడం అనేది కామన్గా పార్టీలో చూస్తుంటాం. బట్ బీఆర్ఎస్లో అటువంటి ఆప్షన్ లేదు. ఒక్కసారి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటే అది ఫైనల్ అని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. సో ఓవరాల్గా కవిత రేపు ఏం చెప్పబోతుందని చాలా ఆసక్తిగా ఉన్నది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరిట పార్టీ కూడా రిజిస్టర్ చేసే ప్రయత్నంలో కవిత ఉన్నారు. సో సెప్టెంబర్ 2 తర్వాత కూడా గతంలోనే చాలాసార్లు చాలామంది చెప్పారు త్వరలో కవిత కొత్త పార్టీ పెడుతుంది అని చెప్పి. ఇప్పటికే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో రేపు కవిత ఏం చెప్పబోతున్నారని తెలంగాణ అంతటా కొంచెం ఆసక్తి నెలకొన్నది. మరోపక్కన తెలంగాణ షర్మిల అంటూ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితను ఏకీపారిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న కవిత కూడా చెప్పారు రేవంత్ రెడ్డి నా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు, లేకపోతే నా వెనకాల బండి సంజయ్ ఉన్నారు, వాళ్ళు చెప్తేనే ఇదంతా చేస్తున్నానని చెప్పేసి నా పైన ఒక విష ప్రచారం కూడా చేస్తారు, ఖచ్చితంగా ఇదంతా తిప్పికొట్టాలి, నేను అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నానని చెప్పేసి కూడా ఎప్పుడైతే పార్టీ సస్పెండ్ చేసిందో అప్పటి నుంచి కవిత తన దగ్గర వ్యక్తులతో మొత్తం మీటింగ్లో అయితే నిమగ్నమే ఉంది. రేపు ప్రెస్ మీట్కి సంబంధించి ఏం చెప్తారనేది ఒకంత ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. జాగృతి కార్యకర్తలు అయితే కవిత ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి అట్ ద సేమ్ టైం కేసీఆర్ మా లీడర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంత జరిగినా కూడా అంటే కేసీఆర్కి కేవలం ఇదంతా తెలియకుండా జరిగిందా, లేకపోతే కేసీఆర్ తెలియకుండానే సస్పెన్షన్ జరిగిందా ఇదంతా, లేకపోతే కేసీఆర్కి ఎవరు చెప్తున్నారు కేసీఆర్కి ఇంత దగ్గరగా అంటే వాళ్ళు ఉన్న వాళ్ళే అని చెప్పేసి. సో కవితను కేసీఆర్ని కలవకుండా కూడా చేసి అసలు మొత్తం కేసీఆర్కి కవితకి దూరం పెట్టే ప్రయత్నంలో భాగంగా ఒకవేళ కవిత కనుక భవిష్యత్తులో ఎదిగితే మాకు ప్రమాదం అని చెప్పేసి ఇదంతా చేస్తున్నారు. ఇది కనుక పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రనంతా కవిత చేంజ్ చేస్తున్నారు. కవిత త్వరలోనే ఛేదిస్తారని చెప్పేసి కూడా జాగృతి నాయకులు అయితే చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.